ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతూ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చవిచూసింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరగడంతో ఆర్సీబీ కుప్పకూలింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అసలు ఆర్సీబీ సిరాజ్ ను ఎందుకు వదిలేసిందిరా బాబు అని అనుకునేలా చేశాడు. ఒక్క మ్యాచ్ తో ఇప్పటి వరకు ఆర్సీబీ అభిమానుల్లో ఉన్న ఆశలన్నీ ఎగిరిపోయేలా చేశాడు. ఈ మ్యాచ్ చూస్తున్నంతసేపు ఈసారి కూడా ఆర్సీబీ కప్పు కొట్టేలా లేదు అని డౌట్ వచ్చేలా చేశాడు అంటే అర్థం చేసుకోవాలి. సిరాజ్ ఏ లెవెల్ ఇంపాక్ట్ చేశాడు. ఓడింది ఒక్క మ్యాచ్ అయినా ఆర్సీబీ అభిమానులకు నిద్ర పట్టకుండా చేశాడు. మళ్లీ గత సీజన్లో ఆర్సీబీ ఎలా అయితే కనిపించేదో ఈ ఒక్క మ్యాచ్ తో ఆ అనుభవాన్ని మళ్లీ అభిమానులకు పరిచయం చేశాడు. మమ్మల్నెవడ్రా ఆపేది, ఆయన రేంజ్ నుంచి అసలు మనం ఫైనల్ కు చేరుతామా అనే డౌట్ ఒక్క ఆర్సీబీ అభిమానుల్లోనే కాదు, యావత్ క్రికెట్ ఫ్యాన్స్ కు కలిగేలా చేశాడు. ఈ మ్యాచ్ లో ఏదైనా మంచి విషయం ఉందంటే అది లివింగ్స్టన్ ఫామ్ అని చెప్పాలి. ఏ టీం అయినా హోమ్ అడ్వాంటేజ్ తీసుకుని హోమ్ గ్రౌండ్ లో విజయాలు సాధిస్తుంది. కానీ ఆర్సీబీ అందుకు విరుద్ధం. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ రికార్డు చూసుకుంటే 42% ఉంది. అదే ముంబైకు చెన్నై 65% పైనే ఉంది. ఆ అడ్వాంటేజ్ ఉండడం వల్లే అన్నిసార్లు ఛాంపియన్స్ గా నిలిచారు. చిన్న బౌండరీలు, పిచ్ ను అంచనా వేయలేకపోవడం, హోమ్ కండిషన్స్ కు తగ్గ ప్లేయింగ్ 11 లేకపోవడం, ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఈసారి ఆర్సీబీ టీం చూస్తే ఎలాంటి పిచ్ అయినా సరే ఈజీగా 200 కొట్టేలా ఉంది అని భావించారు అంతా. దానికి తగ్గట్టుగానే మొదటి 2 మ్యాచ్లు కొట్టి చూపించారు కూడా. కానీ చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం చేస్తారు అనుకుంటే పేలవ బ్యాటింగ్ తో ఓటమి పాలయ్యారు. కొట్టడమే పనిగా పెట్టుకుని వచ్చినట్లు ఒక్కరు కూడా మ్యాచ్ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆడకుండా వికెట్లు సమర్పించుకున్నారు. ఇప్పుడు అందరిలోనూ ఒక్కటే ప్రశ్న, ఇది కేవలం గుజరాత్ కు కలిసి వచ్చిన అదృష్టమా లేదా ఆర్సీబీ లోపమా అని చర్చిస్తున్నారు. ఏదైనా సరే ఆరంభంలో అదరగొట్టిన ఆర్సీబీ ఒక్కసారి ఇలా పేలవ ప్రదర్శన ఇస్తుందని ఎవరూ ఊహించలేదు. చెన్నైను సైతం మట్టి కనిపించిన టీమేనా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏ మ్యాచ్ ను ఆర్సీబీ ఒక్క గుణపాఠంగా తీసుకొని రాబోయే మ్యాచ్ లో రాణించాలని కొంతమంది అభిమానులు సూచిస్తున్నారు. ఈసారైనా సరే ఒక్కడి వల్ల ఇంత రచ్చ అంటూ ఎంత పని చేశావు సిరాజ్ భయ్యా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చూడాలి మరి ఆర్సీబీ ఈ ఓటమి నుంచి ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో. ఈ ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.